అందరికీ ప్రైజ్లాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆదివార దినము, మొదటి ఆదివారము నూతన సంవత్సరంలో దేవుణ్ణి కనపరుచుకుంటూ మహిమపరుచుకుందామండి. పాట ద్వారా. హల్లెలూయా. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదేగా, ఆత్మదేవుడు గాలై వీచగ వర్షమై కురియునే. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదేగా, ఆత్మదేవుడు గాలై వీచగ వర్షమై కురియునే. ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించును, ఇండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించును. ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించును, ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించును. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిదే, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదేగా, ఆత్మదేవుడు గాలై వీచగ వర్షమై కురియునే. నీ ముందును నీ వెనుక దీవెన కురిపించు, వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపు. నీ ముందును నీ వెనుక దీవెన కురిపించు, వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపు. వీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్, నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమిచ్చున్. వీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్, నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమిచ్చున్. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదేగా, ఆత్మదేవుడు గాలై వీచగ వర్షమై కురియునే. అరణ్యము ఫలము వలె మారే సమయమిది, ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది. అరణ్యము ఫలము వలె మారే సమయమిది, ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది. స్వప్నములో దర్శనములో యేసును కలుసుకొని, దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్. స్వప్నములో దర్శనములలో యేసును కలుసుకొని, దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదేగా,
ఆత్మదేవుడు గాలై వీచగా వర్షమై కురియునే. ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్. ఇండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించున్. ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్. ఇండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించున్. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మనము ప్రార్థనతో ఆరంభించుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి 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 స్తోత్రం నైనా. ఈ సమయంలో నా తండ్రి స్తుతించుటకు, మహిమపరచుటకు, మీ సన్నిధిలో వాక్యము ధ్యానించుటకు ఇట్టి ఒక అవకాశం దయచేసినందుకు మీకే స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. అవునైనా మీ సన్నిధిలో మేము కొద్దిసేపు గడుపుట అది ఎంతగానో మాకు ఆశీర్వాదకరము, ధన్యకరమై ఉంటుండగా ఉదయకాల సమయము మీరు మాతో మాట్లాడే దేవునిగా మా మధ్యలో ఉండుటకు, మాతో నడిపించుటకు, మమ్మను నడిపించుటకు మీ కృప, మీ కనికరము నిత్యము మాకు, మా కుటుంబాలకు ఉండులాగున మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ, వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన హృదయాల్ని ప్రతి బిడకున దయచేయమని యేసన శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనము కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానించుకుందామండి. నూతన సంవత్సరము నూతన ఆశీర్వాదాలతో నింపే దేవుని శక్తిలో, దేవుని నీడలో మనమందరం ఉన్నామని ఎరిగి సంతోషముతో, ఉత్సాహముతో దేవునితో నడుచువారుగా నిత్యము ముందుకు వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, అయినా సరే మన జీవితాల్లో ఉన్న కొద్దిపాటి శ్రమలు, దుఃఖము, ఇరుకు, ఇబ్బంది, కష్టము, నష్టము, అసంతృప్తి, దిగులు లాంటివి ఏమున్నా సరే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా వీటిని జయిస్తూ ముందుకు వెళ్ళాలి. మన దేవుడు మనల్ని అన్ని బాధల నుండి కూడా విడిపించుటకు శక్తిమంతుడు అని ఎరిగిన వారిగా 34వ కీర్తన 17వ వచనము. 34వ కీర్తన 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. కాబట్టి ఎవరు నీతిమంతులు అంటే, ఎవరైతే ఆయన్ని, యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా నమ్ముతున్నారో వారంతా కూడా నీతిమంతులండి. మన నీతి కానే కాదు. మన నీతి ఎంతో వ్యర్థమైనది, ఎంతో దేవుని ఎదుట ఒక మురికి గుడ్డ వలె ఉన్నది. అయినా సరే మన తండ్రి తన ప్రియ కుమారుణ్ణి మన పాపముల నిమిత్తము ఒక బలియాగముగా, బలి పశువుగా అర్పించిన రీతిని బట్టి ఆయన నీతి మనం పొందుకుంటున్నాం. అందుకే
యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన పాపముల నుండి మనల్ని విడిపించుటకు శక్తిమంతుడు. ఆయన్ని నమ్ముచున్నట్లయితే మన పాప భారము కొట్టివేయబడుతుంది. సమస్త దోషములు కడిగివేయబడతాయి. మన అతిక్రమములు, పాపములేమి, అతిక్రమములేమి, శాపములేమి అన్నింటినీ కడిగివేటుకు శక్తి కలిగిన ఏకైక రక్తము మన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు చిందించిన అమూల్యమైన అతి పరిశుద్ధమైన రక్తమై ఉన్నది. కనుక అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా రక్తంలో కడగబడినట్లయితే వారంతా కూడా నీతిమంతులుగా ఉంటున్నారు. మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించి శ్రమలన్నిటిలో నుండి విడిపించే దేవుడండి. యెషయా 41:10. యెషయా 41:10 చూద్దాము. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఆమేన్. హల్లెలూయా. నేను అంటే ఏర్పరచుకునింది ఆయనే, మనందరినీ కూడా ఏర్పరచుకునింది ఆయనే. కనుక ఆయనే మనకు తోడుగా ఉంటూ భయపడకుండా, మనల్ని దిగులు చెందకుండా ఆయనే బలపరిచే దేవునిగా, ఆయనే మనకు సహాయకుడుగా, మనతో ఆయన నీతి అనే దక్షిణ హస్తంతో ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీతి ఎల్లప్పుడూ మనల్ని ఆదుకుంటుంది. ఆయన కుడి చేతి నీడలో మనం బ్రతికినంత గొప్పగా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన నీతిని కలిగిన మనము ఎల్లప్పుడూ కాపాడబడతామండి. ఆయన దక్షిణ హస్తము, ఆయన నీతి ద్వారా మనకు సమీపముగా ఉన్నది అని మనము గుర్తించుకోవాలి. కాబట్టి ఈరోజు ఆటంకములలో, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో, ఎంతగానో బాధించే సమయముగా ఒకవేళ ఉన్నట్లయితే 2025 సంవత్సరము ఈ దినము ఈ మాటల ద్వారా దేవుడు ఆయన నీతి అను దక్షిణ హస్తముతో ఇప్పుడే ఈ క్షణమే మీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ బంధకాల నుండి, మీ శ్రమల నుండి, మీ అనారోగ్య పరిస్థితుల నుండి, మీ ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల నుండి, మీ యొక్క అసమాధాన హృదయము తీసివేయబడి, దిగులు పడుతున్న హృదయము కొట్టివేయబడి, ఎంతో సంతోషభరితమైనటువంటి ఆనందముతో కూడిన ఆ గొప్ప సంతోషం అనుభవించే గొప్ప మనస్సుని ఇప్పుడే పొందుకుందాము గాక. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి 11:28-29 చూద్దామండి. మత్తయి సువార్త 11:28-29. మత్తయి సువార్త. భారము మోచుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమేన్. హల్లెలూయా. ప్రయాసం ఉంటున్నట్లయితే, ఇప్పటి వరకు ఎంతో ప్రయాసంతో 24లో మనము ఎంతో ప్రయాసంతో ఒకవేళ ముందుకెళ్ళామేమో, కానీ 2025 సంవత్సరము మన ప్రయాసం అంతా కూడా తీసివేసుకొని మనం ఆయన యొద్దకు వెళ్తున్నట్లయితే, ఆయన ఎంతగానో సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఆయన కాడి ఎంతో సులభముగా ఉన్నది. మన ప్రాణమునకు అది ఎంతో విశ్రాంతిని, సేదను తీర్చేదిగా ఉన్నది. కనుక దేవుని కాడిని మనం తీసుకొని మన కాడి ఆయనకు అప్పగించుకుందామండి. మన మోయలేని బరువులు,
మన భారభరితమైనటువంటి ఆలోచనలు, మన జీవితంలో ఆటంకములు అన్నింటిని కూడా మన దేవునికి అప్పగించుకొని ఆయన ఇస్తున్నటువంటి ఆయన కాడి మన భుజాల మీద పెట్టుకుందామండి. ఆయన కాడి కానే కాదు, అది మనకెంతో సంతోషంగా ఉండాలి. ఆయనతో గడిపే సమయము, ఆయన కొరకు మనం పెట్టుకునే సమయము కానివ్వండి, మనం పెట్టుకునే సమస్తము ఏదైనా సరే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో మన దేవుణ్ణి సేవించే వారిగా మనం ఉండాలండి. ఈ పూర్ణంగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడమే ఆయన కాడిని మనం తీసుకోవడము. ఎందుకు అంటే ఆయనకి తప్ప మరి దేనికైనా చోటిస్తున్నట్లయితే ఆయన కాడి మనం తీసుకున్న వారము కాదు. కాబట్టి సంపూర్ణంగా సమస్తం ఆయన కొరకు ఎవరైతే నిలబడుతున్నారో, ఎవరైతే ఆశపడుతున్నారో వారందరి భారము సులభం చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. మత్తయి 11:28-29. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. కాబట్టి ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడు గనుక తప్పకుండా దేవునికి విధేయులుగా మనము దీన మనసు కలిగిన వారిగా, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దాచబడిన వారిగా ఉండాలండి. మనం ఆయన చేతి నీడలో ఉంటేనే కదా ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించడానికి. మనం అసలు ఆయన చేతి నీడ కింద లేకుండా మనం ఎక్కడో ఉంటూ నాకు దేవుడు ఇంకా చేయలేదు అనుకోవడము అది అవివేకం అవుతుంది. కనుక ఆయనలోకి నిత్యము ఆయనతో నడిచేవారిగా, ఆయనలో ఆనందించేవారిగా, సంపూర్ణంగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకునేవారిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు తప్పకుండా మన దేవుడు మనల్ని గొప్పగా నడిపించే దేవుడు. ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్న ప్రతి ఒక్కరిని తగిన సమయంలో హెచ్చించే దేవుడు. యోసేపుని బలపరిచాడండి దేవుడు. అంటే మొదట యోసేపు కూడా మామూలు వాడే, అందరిలో ఒకడే. 12 మంది కుమారుల్లో ఒక కుమారుడు మాత్రమే అండి. ఆ కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన్ని అంటే ఎలా గుర్తిస్తున్నారు? అందరూ ద్వేషంతో కొట్టాలని, చంపాలని, అన్నతమ్ములే, సొంత అన్నతమ్ములే గుంటలో కొట్టి పడేశారండి. కానీ ఎప్పుడైతే అప్పటికి దేవుని తోడు ఉందా అండి? తప్పకుండా ఆయన చేతి నీడలోనే ఉన్నాడు. అయినా సరే కొట్టబడ్డాడు, తోయబడ్డాడు. అన్నిటికీ దేవుని ధైర్యముతోటి తల వంచుకొని దీన మనసుతో ఎదురు చూశాడండి. దీన మనసు ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటూ, ప్రతి పరిస్థితిలో ధైర్యం కోల్పోకుండా ఎంతగానో తను అక్కడ బానిసగా వెళ్ళాడండి. బానిసగా పంపబడ్డాడు. తనకంటూ ఒక్క రూపాయి కూడా ఏమీ లేదు. తనకంటూ చెప్పుకోవటానికి ఒక గుర్తింపు లేదు. తనకంటూ ఇంత గొప్పగా నేనున్నానని చెప్పుకోవటానికి ఆస్తి కానీ, అంతస్తు కానీ, చేతిలో ఏవైనా వెండి కానీ, బంగారు కానీ, విలువైనవి ఏవి కూడా లేవు. కానీ అమ్మబడిన తర్వాత కేవలం ఒకటి ఉందండి యోసేపు దగ్గర. దేవుని చేతి నీడలో ఆయన తను తాను తగ్గించుకొని, తను తాను దీన మనసుని చేసుకొని, తగిన సమయం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసే ఒక అలవాటు ఉంది యోసేపు. కనుకనే అక్కడ బానిసగా వెళ్ళినప్పుడు కూడా లేదు, తన యజమానుడు లేనప్పుడు, తన యజమానురాలు ప్రేరేపించినా సరే పాపంలో పడిపోలేదు. దేవుని చేతి నీడలోనే దాచబడి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదండి, మనందరినీ ఆయన అరిచేతిలో చెక్కుకొని ఉన్నాడు. ఆయన అరిచేతిలోనే మనం దాచబడ్డాము. ఎప్పుడు నేను మిమ్మల్ని విడవలేదు, ఎన్నడూ మిమ్మల్ని ఎడబాయలేదు అంటున్నాడు దేవుడు. నేను నిన్ను కునుకక నిదురించక కాస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా యోసేపు నమ్ముతున్నాడు కనుకనే
ఆయన ఎక్కడ కూడా దిగులు చెందలేదు, భయపడలేదు, ఎక్కడ పారిపోవాలనుకోలేదండి. మరి ప్రత్యేకంగా తనకున్న పరిస్థితుల నుండి దూరంగా పారిపోలేదు యోసేపు. వాటన్నిటినీ ఫేస్ చేస్తూ ఓపికతోటి ఎంతగానో నిరీక్షణ కలిగి దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు కనుక తగిన సమయం వచ్చిందండి. తగిన సమయం వచ్చినప్పుడు రాజు ఉన్న స్థానంలోనే రాజే స్వయంగా, ఏ రాజైనా సరే అస్సలు అంటే అప్పట్లో బానిసత్వ జీవితాల్లో ఉంటున్నటువంటి వారిగా, అంటే ఐగుప్తులో వీళ్ళు గొప్పవారిగా ఉండటానికి అస్సలు ఒప్పుకోరండి. వీరు ఇజ్రాయేల్ ప్రజలు వీరిని ఎంతగానో తక్కువ చేసి చూస్తారు. అది కూడా వీళ్ళు పశువుల ఇవన్నీ కూడా గొర్రెల మేకలు కాస్తున్నవారు, వీళ్ళకి ఇటువంటి సంపద ఉందంటే వారికి తక్కువ చూపని కూడా రాయబడి ఉంది. అటువంటి వానిగా ఉన్నవాడిని రాజే తన స్వయంగా తన స్థానాన్ని ఇచ్చి తన అధికారాన్ని ఇచ్చి హెచ్చించడం మనం చూస్తున్నాము. అది ఆ రాజు చేసిన హెచ్చింపు కానే కాదు కానివ్వండి, దేవుడు హెచ్చిస్తే వచ్చిన హెచ్చింపు. ఆమేన్, హల్లెలూయా. తగిన సమయంలో దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఈరోజు ఎలా ఉన్నామో, ఈరోజు ఏ బాధతో ఉన్నామో, ఈరోజు ఏ నష్టంతో ఉన్నామో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నామో, ప్రతి దానికి కూడా దేవుడు పరిష్కారం దాచే ఉన్నాడండి. ప్రతి దానికి పరిష్కారంతో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అయితే మనకున్న దానిలో సంతృప్తితోటి జీవిస్తూ దేవుని పైన నమ్మకం ఉంచినప్పుడే ఇవన్నీ జరుగుతాయండి. ఎఫెసీ పత్రిక 4:31 చూద్దామండి. 31, 32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వము ఇవన్నీ కూడా విసర్జించేవారిగా మనం ఉండాలి. ఇవన్నీ విసర్జించాలి, వీటన్నిటిని విడిచిపెట్టాలి. కాబట్టి వాటిని విడిచినప్పుడే మనము చేయగలము ఏదైనా సరే. ఒకని ఎడల ఒకరు దయగలిగి కరుణ కలిగిన వారిగా మనం ఉండాలండి. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా క్షమాపణ కలిగి ఉండాలి. క్షమించే మనసు మనకు లేకపోతే మనం కూడా క్షమాపణ పొందుకోలేమండి. మనమేమో క్షమాపణ కావాలని ప్రార్థన చేస్తూ ఎదుటి వారిని క్షమించలేని మనసు మనం కలిగి ఉంటున్నట్లయితే మన ప్రార్థన ఫలించదు. అందుకనే మొదట మనము నేర్చుకోవాలి, ఎల్లప్పుడూ మనం కొలిచే ప్రతి కొలత తిరిగి మనకు దేవుని ద్వారా కొలవబడుతుంది. అది కూడా రెండు రెట్లుగా మనకు కొలవబడుతుందండి. 2 రెట్లు మనం ప్రేమను పంచిన వారి ఉంటే రెండింతల ప్రేమ, దేవుని ప్రేమ మనకు దొరుకుతుంది. 2 రెట్లు క్షమించే మనసు మనకుంటే 2 రెట్లు అధికంగా దేవుని యొద్ద నుండి క్షమాపణ మనకు లభిస్తుందండి. కనుక క్రోధం విసర్జించాలి, కోపం విసర్జించాలి, ద్వేషం ఉండొద్దు, అల్లరిని, దుష్టత్వాన్ని మనము విసర్జించేయాలండి. హెబ్రీ పత్రిక 13:5 చూద్దామండి. ఎఫెసీ 4:31-32, హెబ్రీ పత్రిక 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ధనాపేక్షని వదిలేసి తృప్తి కలిగి మనము జీవించాలి. ఎందుకంటే దేవుడే మన సమస్తం అండి. మన దేవుడు మనకు సమస్తమైనప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మనము ఆశతో వాటి వెంట పరుగులు తీయము.
కానీ బ్రతకడానికి మనకేం కావాలో సమస్తము దేవుని ద్వారా మనకు సమకూర్చబడుతుంది. తగిన సమయంలో ఆయన హెచ్చించే దేవుడు. కాబట్టి మనల్ని మనము దేవుని వైపు సంపూర్ణంగా మలుచుకుంటూ 2025వ సంవత్సరము దేవుని కొరకు జీవించే వారిగా మనల్ని అప్పగించుకోవాలి. రోమపత్రిక 8:28 చూద్దామండి. రోమపత్రిక 8:28. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారందరి కోసమే మేలు కలగుటకు సమస్తము సమకూడి జరుగుతాయండి. ఇది నమ్మాలి మనం. అప్పుడే మన కంటికి కనబడుతున్నవన్నీ నిజం కాదు. నా దేవుడు నా కొరకు దాచిన మేలే నా జీవితంలో నేను చూస్తానని ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు మన కొరకు ఇచ్చిన ఆ సమస్త మేళ్ళు మనం పొందుకునే వారికి ఉంటామండి. కొలస్సీ పత్రిక 3:5. అర్థం కాలేకపోతున్నా. కొలస్సీ పత్రిక 3:5. 3 అధ్యాయం 5. కొలస్సీలకు రాసిన పత్రిక 3. కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి అంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వీటన్నింటినీ చంపివేసుకొని దేవుని కొరకు జీవించే వారిగా దేవుణ్ణే మన మొదటి స్థానంలో ఉంచుకొని మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన నోటి మాటల్లో, మన క్రియల్లో అన్నింటిలో పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించే వారిగా, ఆయన కొరకు మనం జీవించే వారిగా మనల్ని మార్చుకుందామండి. మనల్ని, మన కుటుంబాల్ని తగిన సమయంలో దేవుడు హెచ్చించుటకు ఆయన ఎల్లప్పుడూ కూడా మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతి నీడలో, ఆయన చేతి నీడ కింద బ్రతికే వారిగా మనల్ని మనం మార్చుకుంటూ ఆయన వైపు అడుగులు వేస్తూ ఆయన వైపు మాత్రమే చూస్తూ ముందుకు వెళ్దామండి. ప్రార్థించుకుందాము. మహోన్నతుడ, మహాకృప, కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. ఇదిగో నా తండ్రి, మీ యొక్క సన్నిధిలో నా ప్రభువా మిమ్మల్ని పూర్ణ హృదయముతో సేవించుటకు, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో మేమునైనా ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దిగులు చెందేవారిగా మేము ఉండకూడదు, అసంతృప్తి కలిగిన వారిగా మేము ఉండకూడదు. ఎందుకంటే నీతిమంతుని నా ప్రభువా మొర ఆలకించి ప్రతి శ్రమ నుండి విడిపించుటకు శక్తిమంతుడిగా మీరున్నారు. మీరు నా తండ్రి తగిన సమయంలో హెచ్చించే దేవుడివి. మీ బలిష్టమైన చేతి నీడలో మేము దాచబడిన వారిగా, తగ్గించుకొని జీవించే వారిగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డ హృదయంలో ఉన్న అసంతృప్తి యేసు నామములో కొట్టివేయబడునుగాక. నూతన సంవత్సరము నూతనంగా నా తండ్రి బిడ్డలు కట్టబడాలి, నూతన ఆశీర్వాదాలతో నింపబడాలి. అడ్డుకుంటున్న ప్రతి అంధకార దుష్ట దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నాను యేసు నామములో. ఇవనైనా ప్రతి చీకటి కార్యాలని నశింపచేస్తున్నాను. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము కలుగునుగాక. మీ నామమే హెచ్చించబడునుగాక, మీ నామమే ఘనపరచబడునుగాక. మీ నామముకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగోనైనా నూతన సంవత్సరము 2025లో నా తండ్రి ప్రతి బిడ్డనైనా మీ నామాన్ని గణపరుస్తూ ఉత్సాహ స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా గానాలతో, స్తుతి గానాలతో మారు మ్రోగు నా తండ్రి సవ్వడితోటి ప్రతి హృదయమునైనా అంతకంతకు మీ కొరకునైనా ప్రజ్వలింప చేయబట్టుకు నా తండ్రి సిద్ధపరచమని, రక్షణానందం ప్రతి కుటుంబంలో దయచేయమని, ప్రతి బిడ్డ కూడా
మీ యందు విశ్వాసం ఉంచినైనా నూతన ఆత్మలని కలిగి నూతనమైన భారముతోటి, నూతన ఆశీర్వాదాలతో, నూతన బలముతోటి, మీరిచ్చినటువంటి శక్తితోటి నా తండ్రి ముందుకు వెళ్ళటానికి మీ ఆత్మ నింపుదల తోడు దయచేసి నడిపించమని, మీ యొక్క చేతి నీడలో ప్రతి కుటుంబాన్ని దాచమని, సమస్తాన్ని మీ హస్తాలకి, మీ అధికారానికి అప్పగిస్తూ యేసన్న శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాప నాకు రాత్రి నుంచి జ్వరం పాప. అవునక్క, అదే వాయిస్ మారిపోయినట్టుంది. చేస్తాను.